షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. The Gospel according to St. Matthew chapter 24 verse 3. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయనతో ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడగును యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా. యుగ సమాప్తి, ఎండ్ టైమ్స్. నిజంగా మనము చివరి దినమున ఉన్నాం కనుక దేవుడి ఎండ్ టైమ్స్ లేఖన బాగా నెరవేరుతున్నాయి. యేసయ్య తాను చెప్పిన విధముగా వాగ్దానం చేసినగా ఆయన రానే ఉన్నాడు. జీసస్ కమింగ్ సూన్. ది సెకండ్ కమింగ్ ఈజ్ సో సూన్. ప్రభు తప్పకుండా వస్తాడు. ఆయన శిష్యులు అడిగారు, ఎప్పుడు జరుగును అనగా, ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి. రాకడ, యుగ సమాప్తి. ముందుగా రాకడ, తర్వాత యుగ సమాప్తి. ఆ సూచనలు లేవని వారు ప్రభుని అడిగారు. అప్పుడు ప్రభు వారితో ఇట్లా అన్నాడు, ఎవడనో మీరు మోసపరచకుండా చూసుకొనుడి. ఇవి అంచె దినములు. ఇవి అంచెను అపాయకరమైన కాలం వచ్చునని అపోస్తలుడు పౌలు ప్రస్తావించారు తిమోతికి రాసిన 2వ పత్రికలో. అంచెను అపాయకరమైన కాలములు. అనేకులు కూడా నేనే క్రీస్తుని చెప్పి మేము మోసగిస్తారు. నా బిడ్డ నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరచెదరు. యాంటీ క్రైస్ట్ అన్నమాట బైబిల్లో వ్రాయబడింది. నేనే క్రీస్తు, అంత్యక్రీస్తు వచ్చి పలువురిని మోసపరిచే దినములు రాబోతున్నాయి. ఏర్పరచబడిన సైతము అంత్యక్రీస్తు మోసగించును. కాబట్టి విశ్వాసులు చాలా అప్రమత్తంగా ఉండాలి, మెలకువగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ప్రభు చెప్పాడు, యుద్ధ సమాచారం వినబోదురు, మీరు కలవరపడవద్దండి. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. ఇవన్నీ జరగవలసి ఉన్నవి, కానీ వెంటనే అంతము రాదు. అక్కడక్కడ కలవులు, భూకంపాలు కలుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలో మీరు నా యొక్క నామం నిమిత్తము సకల జనముత ద్వేషింపబడుదురు. హేటెడ్ బై ద పీపుల్. ఎందుకు ద్వేషింపడతామనగా మా లోకస్తులం కాదు కాబట్టి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, మీ లోకస్తులు కారు కాబట్టి లోకం ప్రేమించదు కానీ ద్వేషిస్తుంది. మన లోకాన్ని స్నేహితే ప్రేమిస్తాము, దేవుని శత్రులం అవుతాం. ప్రేమించబడతాము, దేవుని శత్రులం అవుతాం. లోకాన్ని మనం ద్వేషిస్తే దేవునికి మిత్రులం అవుతాం. కానీ లోకం మనం ద్వేషిస్తుంది. ఎందుకనగా ప్రభు నామాన్ని బట్టి మనం ద్వేషింపబడతాం. అంత మాత్రం కాదు, అనేక శ్రమల పాలు చేస్తారు. మీరు అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురు మోసపుచ్చెదరు. ప్రేమ చల్లారిపోతుంది. ఇవన్నీ కూడా రాకడ సూచనలు. ఈనాడు ప్రేమలు చల్లారిపోతున్నాయి. లాలెస్నెస్ ఇస్ ఇంక్రీజ్డ్. అక్రమణది ప్రతి చోట, కుటుంబంలో కానివ్వండి, సంఘంలో కాని, సంస్థలు కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, ఇది ఎంతగానో విస్తరిస్తూ ఉన్నది. అక్రమము, లాలెస్నెస్, ఇది ప్రభు రాక సూచనగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రభు నమ్ముకున్న బిడ్డ ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, మనం ఎలా ప్రభు అక్కడొకరు కనిపెట్టుకొని జీవిస్తూ ఉండాలి. ఇవన్నీ బైబిల్ అనేక విషయాలు ప్రబోధించబడ్డాయి. మొదటిగా సిద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడు మన చేతి అంతమైపోతుందో మనకు తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు.
కాబట్టి ప్రిపేర్డ్నెస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. Heaven is a prepared place for a prepared believer. If you're unprepared, it will be left behind. నువ్వు సిద్ధపడినట్లయితే విడవబడతావు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపేర్డ్నెస్ ఆఫ్ హార్ట్, మైండ్ అండ్ స్పిరిట్ అండ్ సోల్. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల ఉపమానం చెప్పబడి ఉన్నది. 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేని వారు. ఆ వృత్తాంతం చక్కగా వివరించబడ్డది. దోస్ ఆర్ ప్రిపేర్డ్, వారు పెళ్లికి ఎదుర్కొన్నారు, లోపల ప్రవేశించారు వారు. కానీ సిద్ధపడని వారు, బుద్ధి లేని కన్యకలు ఆఖరి సమయంలో సిద్ధపడదాములే, తొందర ఏముంది అనుకున్న ఆ 5 మంది బుద్ధి లేని కన్యకల కోవలో నీవు ఉన్నావేమో. వారు విడవబడ్డారు, వారు లోపల ప్రవేశం లేకపోయింది, అంత తలుపు వేయబడను. The door was shut because they were unprepared. They could not go in. Those who were prepared, they could go in. వాళ్ళు లోపల వెళ్ళగలిగారు. They could go. పెళ్లి కుమారునితో సంతోషించగలిగారు, ఆనందిస్తున్నారు. లోపల ఇక బయట ప్రలాపిస్తున్నారు. మాకు తలుపు తీయండి. ఇట్స్ టూ లేట్. మీరు చూసే ఉంటారు. ఎగ్జామ్ ఒక్క నిమిషం ఆలస్యమైతే they won't be allowed to write the exam. మా ఇందులో చూసామా, పిల్లలు ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు. ఏదో బస్సు లైట్ ఏందో ఏదో అయింది, బాబు ఆలస్యమైంది. కానీ పరీక్ష హాల్లో ప్రవేశం లభించలేదు. హృదయ విదారకు ఎంతో సిద్ధపడ్డారు, సంవత్సరం అంతా కష్టపడ్డారు, టైంకు చేరుకోలేకపోయారు. ఆ టైంలో ఉండాలి, సిద్ధపడ్డారు, కానీ ఒక టైం రాలేదు కాబట్టి వారి పరీక్షలకు అనుమతి లేకపోయింది. ఆ టైంలో అక్కడ ఉన్నట్టయితే నిజంగా దీవించబడతావు. కాబట్టి ప్రభు చెప్పిన సిద్ధంగా ఉండడి, మనిషి కుమారుడు అనుకున్న గడియలో వచ్చింది కాబట్టి సిద్ధంగా ఉండాలి. రెండవదిగా, ఏ దాసుడైతే పని చేయుచుట కనుగొనబడను ఆ దాసుడు ధన్యుడు. యు మస్ట్ బి at the business of your father. You must be doing things for the glory of God. సోమవారం కాబట్టి లాభం లేదండి. You must be in the Lord's business. ప్రభు పనుల నిమగ్నమై ఉండాలి, ప్రభు పనులు చేస్తూ ఉండాలి, పాడుతూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, ప్రకటిస్తూ ఉండాలి, సహాయం చేస్తూ ఉండాలి, ఆదుకుంటూ ఉండాలి, ఓదార్స్తూ ఉండాలి, ధైర్యపరుస్తూ ఉండాలి. దేవుని పనుల మీద మనం ఉండాలి. యేసయ్య రీతిగా ఉన్నాడు, మనం ఉన్నామా? దేవుని పని మీద ఉన్నావా? ఎవరి పని మీద ఉన్నావు? ఎవరి పనులు చేస్తున్నావు? దేవుని పన, దైవ పన నువ్వు చేస్తున్నది. ఒకసారి జ్ఞాపకం చేసుకో. పీడ సిద్ధపడదాం, దేవుని పని నిమగ్నమై ఉందాం. ప్రభు ఎత్తబడి స్థాయిలో ఉంటే మన జీవితం ఎంతో ధన్యం. మంచి పాట ఉన్నది, సువార్త గీత 310వ పాట. సంసిద్ధపడమా ఓ సంఘమా, క్రైస్తవ భక్తుల బృందమా, ఏ దినమో ఏ గడియో తెలియనా, యేసు రాజు రాకడా. క్రైస్తవ జనమా సంసిద్ధపడమా, వేచి ఉండుమా, నిరతమేస్తు పనిలో నీవు నిలిచి ఉండమా, సకల జనుల నేస్తు కడకు చేరపిడుమా, రక్షణ వార్త దాటవేగా దీక్షపూనుమా, నిద్రమాను ఏడుమా, నిలిచి చూడమా, నీదు రాజు రాకకై ఎదురు చూడమా, నీ హృదయం నిలమై తెరిచి ఉంచుమా. చక్కటి పాట. సంసిద్ధపడుమా ఓ సంఘమా, క్రైస్తవ భక్తుల బృందమా, ఏ దినమో ఏ గడియో తెలియునా, యేసు రాజు రాకడా. సంసిద్ధపడుమా ఓ సంఘమా, నిదురమా నీ వేడుమా, నిలచి చూడుమా, నీ
రాజు రాకకై ఎదిరి చూడుమా, నీదు హృదయ నిలయమై తెరచి ఉంచుమా. సంసిద్ధపడుమా క్రైస్తవ జనమా, వేచియుండుమా. సంసిద్ధపడుమా ఓ సంఘమా, నిరతమే సుపనిలో నీవు నిలచియుండుమా. సకల జనులనే సుగడ చేర బిలువుమా. రక్షణ వార్త చాటవే దీక్ష బూనుమా. క్రైస్తవ జనమా సంసిద్ధపడుమా, వేచియుండుమా. సంసిద్ధపడుమా ఓ సంఘమా. సిద్ధపడదాం, ప్రభు పనిలో వేచి ఉందాం, ప్రభు రాకడలో నిలిచి ఉందాం. అలాంటి కృప ప్రభు మనకు అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగరుడ మహోన్నత యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. మీ రాకడ సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి మా తండ్రి. నిద్రమాని ప్రభువా, సిద్ధపడే కృపను మాకు దయచేయండి. మా హృదయాన్ని సిద్ధపరచుకునే కృపను దయచేయండి. మా దేవుడిని సరి చేసుకుని నడుము కట్టుగా మీ పనుల్లో నిలిచి ఉండే కృపను దయచేయండి. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించిన ఆయన వాళ్ళ సిద్ధపాటు దయచేయండి. ప్రతి బిడ్డ మీ పనిలో నిలిచి ఉండి రక్షణ స్వార్థ చాటిస్తూ యేసయ్యా మీ చేత ప్రభువా ధన్యత పొందే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.